అందరికీ నమస్కారం. నేను డాక్టర్ గోకుల్, నియోటాలజిస్ట్, ఫినిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఈరోజు మనం పుట్టిన పిల్లలకి ఎందుకు కామెర్లు వస్తుందని చూడబోతున్నాం. సరే, పుట్టిన పిల్లలకి కామెర్లు అనేది 60-80% పిల్లలకి అందరికీ వచ్చేది. దీని గురించి కంగారు పడాల్సింది ఏం లేదు. అయితే రిస్క్ ఎవరికి ఎక్కువ ఉంటుంది అట్లని చూస్తే నెగటివ్ గ్రూప్ ఉండే తల్లికి కానీ, లేకపోతే మదర్ వచ్చి ఓ గ్రూప్ బ్లడ్ గ్రూప్ ఉండి బిడ్డ ఏ గ్రూప్ కానీ బి గ్రూప్ ఉంటే ప్రమాదాలు రిస్క్ ఎక్కువ. సో ఇట్లాంటి పిల్లలకి ఏం ట్రీట్మెంట్ ఇస్తారు సార్ మీరు? అదే ఫోటోథెరపీ అనే ట్రీట్మెంట్. బిడ్డని ఐసీయూలో పెట్టి బ్లూ కలర్ లైట్స్ మీద పెడితే మనం ఆ బిడ్డకు ఉండే కామెర్ల శాతం తగ్గించగలుగుతాం. లేదు కామెర్లు చాలా ఎక్కువ ఉంది అట్లంటే అప్పుడు మనం బిడ్డకి వచ్చి ఎక్స్చేంజ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అట్లని చెప్తాం. బొడ్డుదారి ట్యూబ్ వేసి ఉన్న కామెర్లు కలిసిన బ్లడ్ని తీసేసి మంచి రక్తం ఎక్కిస్తాం. ఇది మోస్ట్ కామన్గా చేసే ట్రీట్మెంట్. సరేనా? దీంతోపాటు డేంజర్గా ఏం చేయకూడదు అట్లంటే సూర్యుడు వెలుతురులో చూపించడం, కామెర్లు తగ్గించుకోవడం, ఇవన్నీ చాలా డేంజరస్ పరికరాలు. కామెర్లు తగ్గించడం ఇవి ప్రాక్టీస్ చేయవద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.